10 ఎకరాలు అమ్మితే కోటి వచ్చింది. కోటికి ఇంకో కోటి కలిపి హైవే పక్కనే అరెకరం కొన్నాను రా. వైట్ కార్డు ఇప్పించాలి తత్కాలం. అమ్మతా సరే 2 కోట్ల మరి నీకెందుకు బాబాయ్ వైట్ కార్డు? మన దగ్గర కోట్లు ఉన్నాయని ప్రభుత్వ పథకాలు గుళ్ళో ప్రసాదాలు వదిలేస్తామా? బల్లెటోడివే. ప్రసాదం తీసుకుపోతే దేవుడు ఫీల్ అవుతాడు, పథకాలు వాడకపోతే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. ఏడ్చోలే. ఇదిగోండి టిక్కులు పెట్టిన సంతకాలు పెట్టి ఓ 10,000 ఉండి. 10,000 వెయ్యి కావదా? దీని వాల్యూ మీకు తెలదు. రేపు మీకు పిన్ని గారికి ఏటడాకి వస్తే 2 లక్షలు ఎత్తుపోతాయి. అప్పుడు అనిపిస్తుంది వైట్ కార్డు ఉంటే ఆరోగ్య కింద 2 లక్షలు కవర్ అయ్యి కదా అని. అది కాక రూపాయలు ఇల్లు నాకు బదిలీ ఫీజు రియంబర్స్మెంట్ అంచుదే పథకం ఆపత్తం తర్వాత పని చేయకుండా ఆహార పథకం ఇలాంటి వాళ్ళు లక్ష ఉన్నాయి. ఈ 10,000 కోసం ఎన్ని వదిలేసుకుంటారు మీరు? నెక్స్ట్ నువ్వు రావా? నువ్వు ఆగవాయి బాబు, నువ్వు ఆగు. ఇదిగో ఈ 10,000 తీసుకొని ఏదో రకంగా పని అయ్యేలా చూడు. వారంలో అవ్వాలా? వారం ఎందుకు బాబాయ్, 7 రోజులు నీకు ఆర్మీ ఇంటికి వచ్చేది. సరే పిన్ని అడిగినని చెప్పండి. అలాగే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుని పద్దు డార్లింగ్. ఈ రాత్రి జీవితాంతం మర్చిపోకూడదు. రేపటి నుంచి మనం అంటే పడి చచ్చిపోవాలి. మౌనంగా ఉన్నాడు పద్దు. భయంగా ఉందడపా. నీ భయం సిగ్గు పోగొడతానుగా. అడపా ఏమైంది? మర్చిపోయాను. ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. ఏదో గోకేస్తున్నట్టున్నాడు. మీరు నవ్వితే అచ్చం శృతిహాసంలో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. గోకేష్, ఏంటో నీకు పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పు 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా? గ్యాప్ దొరికితే చాలా దురదయమైన గోకేస్తారు. పద్దు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయ్యో కోపమే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు చెప్పాక డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 days లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చేది. మంత్రులు గారు రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి, నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 దొరుకుతారా? సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది. అవి లేవా? ఒక మంగళవారం వండి తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా నా దరిద్రానికి మంగళవారం వంట వచ్చి పడింది. ఏవండి, మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను. పని అయిపోవాలా? అతని సంగతి చెప్తాను.